రోగాలు తగ్గిస్తారు, అపవిత్రాత్మలు వెళ్ళగొట్టారు, అనేకమైన కార్యాలు చేస్తారు. కానీ ముఖ్యంగా ఆయన వచ్చి దేనికోసం అంటే ఇంకో రాశాం కదా, లోకారాసిన సువార్త 19:10 ఉంది, నశించిన దాన్ని వెదక రక్షించడానికి భూమి పైన ఆయన ఒక పని ఉంది. అంటే భూమి మీద ప్రభు వారు ఎందుకు వచ్చారంటే ఇది మెయిన్ పర్పస్. ఏ ఒక్కరు నశించుకోవడం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. అందరూ అంతగా మనసు మార్చుకోవాలి, అందరూ నశించే స్థితిలో నుంచి మళ్ళా ఉద్ధరింపబడాలి, మళ్ళా బ్రతకాలి అనేది ఆయన కోరిక. కానీ యేసు ప్రభు చుట్టూ చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు, చాలా మంది చాలా ప్రశ్నలు అడగవచ్చు. కానీ అక్కడ మాత్రం ఒక ఆయన వచ్చి ప్రభు వారిని ఒక ప్రశ్న అడిగారు. వాడు అడుగుతున్నారు, ప్రశ్న కాదు, ఒక సమస్య అని చెప్పుకుంటున్నారు, తీర్చమని అడుగుతున్నారు. ఏమని తీర్చమంటున్నారంటే మరి వాళ్ళ నాన్నగారు చనిపోయారేమో, వాళ్ళిద్దరూ ముగ్గురు అన్నదమ్ములేమో తెలియదు, కానీ వాళ్ళ తమ్ముడికి అన్నయ్యకు మొత్తం మీద ఆయనకి మధ్య ఆస్తి ఉంది. ఆస్తి పంచిపెట్టమని ఎవరు అడుగుతున్నాడంటే యేసు ప్రభు వారిని కోరుతున్నాడు. యేసు ప్రభు వారు వెంటనే చెప్పాలి, అయితే మీ అన్నయ్య తీసుకురా, మీ తమ్ముడు తీసుకురా, ఇక్కడ నా ముందు నిలబెట్టు, నేను నా వెళ్ళి పరిష్కరిస్తానని చెప్పాలి. అలాగే చెప్పాలి. వచ్చినప్పుడు అమ్మా యేసు ప్రభు గారు అలాగే చెప్పాలా? కానీ అలా చెప్పాడా? అన్నాడా మీ అన్నయ్య తీసుకురా, మీ చెల్లెలు తీసుకురా, మీ అక్కని తీసుకురా, ఆ గొడవలన్నీ నేను చూస్తానని మాత్రం అలాంటి గొడవలు పరిష్కరించడానికి భూమి మీద ఆయన రాలేదు. అందుకే మన ఇళ్లలో అలాంటి గొడవలే ఉండకూడదు. అసలు ఏ గొడవలు? ఆస్తి గొడవలు పెట్టకూడదు మన ఇళ్లలో. మనం దాన్ని దాటిపోయినప్పుడు మనం వేస్తుంది వచ్చి ఏమిటి మా తమ్ముడికి నాకు గొడవ ప్రార్థన చేయమని చెప్పి అంటే అలా గొడవలు ఆడుకోకూడదు, మనం దెబ్బలాట ఆడుకోకూడదు, అలాంటి ప్రార్థన చేయకూడదు. మనం ఎప్పుడు కూడా యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలంటే మన మనసును మార్చుకొని ఇంకా ఉన్నతంగా ఎదుర్కోవడానికి రావాలి. కాబట్టి వచ్చాడు, ప్రశ్నించాడు, అడుగుతున్నాడు, ఆ బోధకుడా, ఓ బోధకుడా, నువ్వు మంచి బోధకుడివి, మా 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 పిత్ర మా నాన్న అర్జించిన దాంట్లోని నాకు కూడా ఒక పాలు పంచిపెట్టుమని నా సహోదరుడితో చెప్పు, నా అన్నతో చెప్పు, నా తమ్ముడితో చెప్పు, నాకు రావాల్సిన వాటిని నాకు వచ్చేయాలి అని అడిగితే యేసు ప్రభు వారు ఏమి అనకుండా అప్పుడు ఈ విషయాన్ని ఈ అందరితో కలిసి పంచుకుంటున్నాడు, అందరికీ చెప్తున్నాడు. ఆ ఉపమానం ఏంటంటే ఇదిగో వెర్రివాడైన ధనవంతుని ఉపమానము. వెర్రివాడైన ధనవంతుడు. అప్పుడు ఈ ధనవంతుడైన రైతు గొప్ప పంటను కోత పోసాడు. ఇది ఉపమానం అండి. అసలు ఆయన అడిగిన ప్రశ్న, ఆయన కోరిన సహాయం వేరు, ఉపమానం చెప్తున్నాడు. అప్పుడు వెర్రివాడిని ఎందుకంటే దేవుడు యేసు ప్రభు వారు దేవుడు అంటే అతనికి అనేక ఆశీర్వాదాలు ఉన్నప్పటికీ కూడా నిత్యత్వము ప్రాముఖ్యత గల సంగతులు మర్చిపోయాడు. ఇదిగోండి, నిత్యత్వము అంటే ఎటర్నిటీ అన్నట్టు ఇంగ్లీష్లో. నిత్యత్వము అంటే మనం శాశ్వతమైన వారు, మన జీవితం అశాశ్వతమైనది కాదు, మన పరలోక జీవితం శాశ్వతమైనది. కాబట్టి నిత్యత్వం అంటే మనం ఎల్లప్పుడూ ఉంటాం, మనం ఎల్లప్పుడూ ఉండటం కొరకు ఈ భూమి మీద జీవించాలి. ఎల్లప్పుడూ ఉండటం కొరకు మనం ఇక్కడ ప్రోగ్రామ్ తయారు చేసుకోవాలి. మన ప్రోగ్రామ్ షీట్ ఎలా ఉండాలంటే పరలోకానికి వెళ్ళేటట్టుగాను ఎల్లప్పుడూ దేవుడితో ఉండేటట్టుగా మనం తయారు చేసుకోవాలి తప్ప స్వల్పమైన సంగతుల గురించి బాగా ఆలోచించి ప్రణాళిక వేసుకొని దాన్ని పోగొట్టుకుంటే మనల్ని కూడా ఏమంటాడు యేసు ప్రభు వారు? ఏమంటారు? వెర్రివాడు అంటారు. వెర్రివాడు అని అంటారు. సామాన్యంగా ఎవరైనా డబ్బు బాగా సంపాదిస్తే వాళ్ళు వెర్రివారు అనుకోరు. సామాన్యంగా బాగా ఆస్తిపరులు ఎవరు వెర్రివారు అనుకోరు, వాళ్ళే జ్ఞానవంతులు అనుకుంటారు భూమి మీద. కానీ ఇక్కడ ఒకవేళ నువ్వు సంపాదించుకున్నా కానీ, నువ్వు ఏదైనా ఓడగట్టుకుంటున్నా కానీ, ఒకవేళ నిత్యత్వపు ప్రాముఖ్యత గల సంగతులు మర్చిపోతే కనుక నువ్వు వెర్రివాడు అవుతావు. అందుకు యేసు ప్రభు వారు వెర్రివాడు అంటాడు. అతని హడావిడి ఏంటంటే, ఆ ధనవంతుడైన రైతు యొక్క హడావిడి ఏంటంటే ఈ లోకంలో భవిష్యత్తు జీవితం కొరకు హడావిడి పడిపోతున్నాడు. ఈ లోకంలోని జీవితం కొరకు, ఫ్యూచర్ కొరకు. మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటని అడుగుతారు ఎవరైనా. నా ఫ్యూచర్ ప్లాన్ అమెరికా వెళ్ళిపోవడం, నా ఫ్యూచర్ ప్లాన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడం, నా ఫ్యూచర్ ప్లాన్ బిల్డింగ్ కట్టడం, నా ఫ్యూచర్ ప్లాన్స్ ఫలానా చెప్పుకుంటాను. అందరూ ఏమంటారంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఏమన్నాయా, ఫిక్స్డ్ డిపాజిట్లు ఏమన్నాయా, ఎల్ఐసి ఏమైనా కడుతున్నావా, లేకపోతే నీకు బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయా, ఇలాంటివన్నీ ఫ్యూచర్ ప్లాన్స్ అనుకుంటారు. వాస్తవంగా
ఈ లోకంలో భవిష్యత్తు జీవితం కొరకు ఈ ధనవంతుడైన వాడు కూడా హడావిడి పడుతున్నాడు. అంతేకాకుండా ఇక్కడ సమస్య ఒకటి, బాగా పంట పండింది, అది ఎలా దాచుకోవాలి, ఎలా పెట్టుకోవాలి జాగ్రత్తగా అని ఆ దాచుకోవడం కొరకు ఎక్కువగా ఆలోచిస్తున్నాడు ఈ ధనవంతుడు. అప్పుడు ఇతను చేయలేని పని ఏంటంటే మరణం తర్వాత తన జీవితం కొరకు ఎటువంటి ఏర్పాటు చేసుకోవట్లేదు. అంటే మరణం తర్వాత జీవితం ఉంది, మరణం తర్వాత మనం ఒక చోట ఉంటాము, దానికి కావాల్సిన ఏర్పాటు భూమి మీద ఉండేటప్పుడు చేసుకోవాలి. అది ఇల్లు కడిగేసుకోవడం, బస్సులు కడిగేసుకోవడం, బాగా అన్ని చేసుకోవడం, మొత్తం అన్ని పనులు చేసుకోవడం, సమయం అంతా దానికోసం ఖర్చు చేసి మరణం తర్వాత ఉండే జీవితం కోసం ఏం చేసామంటే ఏమీ చేయలేదు అనుకోండి, దానివల్ల ఏముండదు. మనల్ని కూడా దేవుడు వెలువాడు అంటాడు. కాబట్టి వెలువాడైన ధనవంతుడు అయ్యాడు. అప్పుడు యేసు ప్రభు గారి ఉపమానాన్ని ఇప్పుడున్న ఆడియన్స్ అందరికీ చెప్తున్నారు. ధనవంతుడైన రైతు గురించి మాట్లాడుతున్నాడు. ఏం చెప్పదలుచుకున్నాడు యేసు ప్రభు గారు అంటే, ఇప్పుడు దేనికోసం వచ్చాడు ఈ వ్యక్తి? దేని పంచడానికి పంచబెట్టమంటున్నాడు? పిత్రాజితో పంచమంటున్నాడు. ఆ అన్నీ ఇక్కడ ఉన్నాడా? ఈ ఆడియన్స్ లో ఉన్నాడా? లేడేమో. ఉన్న యేసు ప్రభు గారు మీ అన్ని ఎవరు చెప్పి ఒకసారి మీ అన్ని ఎవరు ఇక్కడ అని అడిగారా? అడగలేదు. అలాంటి సమస్యలే అతను పరిష్కరించలేదు. అతని డ్యూటీ అది కాదు. ఇప్పుడు అద్భుతమైన ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాడు ఆడియన్స్ అందరికీ. ఒకవేళ మీ ఇంట్లో అలాంటి సమస్య వస్తే మీరు ఎలా పరిష్కరించాలో ఆ విషయాన్ని ఉపమానం ద్వారా చెప్పబోతున్నాడు పరలోకమందున్న యేసు ప్రభువారు. అప్పుడు మనం ఏం చూస్తున్నాం తెలుసండి? ఆ ఆడియన్స్ అందరికీ చెప్తున్న ఆ ధనవంతుడైన రైతు చేసిన 6 తప్పిదాల గురించి మాట్లాడుతున్నాడు. 6 తప్పులు. గత వారం ఈ మొదటిది, రెండోది, మూడోది, 4వ వరకు చెప్పుకున్నాం. ఈరోజు 4, 5 చెప్పుకోబోతున్నాం. అప్పుడు ధనవంతుడైన రైతు చేసిన 6 తప్పిదాలు మొదటి తప్పు ఏంటి తెలుసండి? అతడు దేవుణ్ణి మర్చిపోయాడు. ధనవంతుడైన రైతు ఎవరిని మర్చిపోయాడన్నా? దేవుణ్ణి మర్చిపోయాడు. ఎలా మర్చిపోయాడంటే సంపదను బట్టి అతనికి వచ్చిన ఆ సంపద వచ్చింది, బాగా గుడ్లలో నింపి అంత పంట పండేసింది. వెంటనే అతను ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలి? దేవునికి చెప్పాలి. చెల్లించాడా? చెల్లించలేదు. దేవుని కృతజ్ఞతలు చెప్పలేదు. చెల్లించడానికి మర్చిపోయాడు. అది చెప్పేసుకున్నాం. అప్పుడు రెండోది ఏంటంటే అతను ప్రణాళిక వేసుకుంటున్నాడు. ఆ ప్రణాళికలో ఎవరిని చేర్చడం మర్చిపోయాడు? దేవుని చేర్చడం మర్చిపోయాడు. మూడోది ఏంటంటే ఆయన దేవుని రాజ్యాన్ని వెనక మర్చిపోయాడు. ఎప్పుడైనా మనం మొదటి దేని వెతకాలి? దేవుని రాజ్యాన్ని వెతకాలి, కానీ మర్చిపోయాడు. ఈ 3 అతడు దేవుని మర్చిపోయాడని చెప్పడానికి సంగతి 3 సంగతి. రెండోది ఏంటంటే అతడు ఇతరులు మర్చిపోయాడు. ఇతరులు అంటే ఎవరంటే భూమి మీదండి చాలా మంది దరిద్రతను అనుభవిస్తారండి, చాలా మంది పేదరికాన్ని అనుభవిస్తారు. మన చుట్టూ తిరుగుతారు, వాళ్ళకి చాలా అవసరాలు ఉంటాయి. వాళ్ళ అవసరాలు మనకు ఎక్కువ ఉంటే తీర్చాలి, అది మన బాధ్యత. అలాగే ఈ ధనవంతుడు పంట పండిన తర్వాత అతడు ఇతరులు మర్చిపోయాడు. ధనవంతుడు ఇతరులు సహాయం చేసిన మర్చిపోయాడు. అతని పొలంలో పనిచేసిన వారిని అందరూ మర్చిపోయాడు. అంతేకాకుండా దేవుడు అతనికి ఎక్కువ ఇచ్చాడు, అంటే ఆశీర్వాదాలు ఇచ్చాడు. అతని ఆశీర్వాదాలను పంచుకోవడం కూడా మర్చిపోయాడు. ఎప్పుడైనా మనకి ఎక్కువ ఇస్తే దాన్ని ఏం చేయమన్నాడు? అక్కర గల వారికి పంచిపెట్టమన్నాడు. అలా పంచిపెట్టడం కూడా మర్చిపోయాడు. కాబట్టి అతను ఇతరులు మర్చిపోయాడు, దేవుణ్ణి మర్చిపోయాడు, ఇతరులు మర్చిపోయాడు. చేసిన 2 తప్పులు. మూడో తప్పు ఏంటంటే లోక సంబంధులకు ఎన్నడూ తృప్తి ఉండదని మర్చిపోయాడు. లోక సంబంధులకు ఏంటంటే ఎంత డబ్బు వచ్చినా, ఎంత పంట పండినా, ఎన్ని బట్టలు ఉన్నా, ఎన్ని వస్తువులు ఉన్నా, ఎన్ని ఇల్లు ఉన్నా, ఎంత భూమి ఉన్నా అది తృప్తి ఉండదు. అది మర్చిపోయాడు. అది మర్చిపోయాడు. 3 సంగతులు. ఈరోజు 4వ సంగతి. 4వ సంగతి నుంచి ఈరోజు నేర్చుకోబోతున్నాం. 4వది ఏంటంటే ఏమైనా భౌతిక సంబంధమైన ఆస్తిపాస్తులు శాశ్వతం కాదు. 4 భౌతిక సంబంధమైన ఆస్తిపాస్తులు శాశ్వతం కాదు. ఆ విషయాన్ని అతను మర్చిపోయాడు. అని అతను మర్చిపోయాను అని అతడు మర్చిపోయాను.
నాలుగో సంగతి, భౌతిక సంబంధమైన ఆస్తిపాస్తులు శాశ్వతం కాదు అని అతడు మర్చిపోయాను. అది మనం చూడబోతున్నాం. ఒకసారి 15వ వచనం ఏం చెప్పండి, చదవండి ఒకసారి. 15వ వచనం అదే 15 లోకరాశి 12:15 15వ వచనం. లోపానికి ఏమేయకూడదు, ఎడమీయగా జాగ్రత్తగా ఉండండి. చూసారండి, అంటే మనం ఉన్న లోకం శాశ్వతమైనదా అశాశ్వతమైనదా ఆలోచించేయండి. మనం ఉన్న లోకం శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైన లోకంలో మనం నివసిస్తున్నాం. అశాశ్వతమైన లోకంలో నివసిస్తూ మనం అందరం కూడా ఈ భౌతిక సంబంధమైన ఆస్తిపాస్తుల గురించి అందరూ అంటే మనుషులందరూ కూడా అవి శాశ్వతమని నమ్ముతున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే శాశ్వతం కాదని చెప్తున్నాడు. దేవుడు చెప్పే మాట, యేసుప్రభువు వారు చెప్పే మాట, భౌతిక సంబంధమైన ఆస్తిపాస్తులు శాశ్వతం కాదని మర్చిపోతున్నారు. ఈరోజు మనం ఒకవేళ భూమి గురించి ఆలోచిస్తేనండి, ప్రస్తుత కాలంలోని ధ్రువ ప్రాంతాలు ఉంటాయి. ధ్రువ ప్రాంతం అంటే ఇలా ఉంది కదండి, భూగోళం ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, భూమి గుండ్రంగా ఉంటుంది. ఈ భూమిలోని ఇది అంటే మధ్యలో ఉండే రేఖ భూమధ్య రేఖ అంటారు. 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని, 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాల్లో ఉండే వాటిని ఏమంటారంటే దీన్ని ఉత్తర ధ్రువం అంటారు. ఉత్తర ధ్రువం. దీన్ని ఏమంటారంటే దక్షిణ ధ్రువం అంటారు. చివరి ప్రాంతాలు ఇక్కడ ఏమంటారు తెలిసే మంచు ఉంటుంది బాగా. ఈ ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంలో ఉన్న మంచు కరిగిపోతుందండి ఇప్పుడు బాగా. అలా కరిగిపోతే ఏం జరుగుతుంది, అలా కరిగిపోతే ఏం జరుగుతుందండి, సముద్రాల్లో మీరేమవుతుంది, ఎన్ని సముద్రాలు ఉన్నాయి మనకి, పెద్ద సముద్రాలు 5 మహాసముద్రాలు ఉన్నాయి, 7 ఖండాలు ఉన్నాయి. 5 మహాసముద్రాలు అంటే పసిఫిక్ మహాసముద్రం ఉంది, అట్లాంటిక్ మహాసముద్రం ఉంది, అలాగే హిందూ మహాసముద్రం ఉంది, ఆర్కిటిక్ మహాసముద్రం ఉంది, అంటార్కిటిక్ మహాసముద్రం, 5 మహాసముద్రాలు ఉన్నాయి. ఈ మహాసముద్రాల్లో నీరు ఎక్కువైపోయింది అనుకోండి, మన భూమి ఏమవుతుంది, తర్వాత నెమ్మదిగా మునిగిపోతుంది. మునిగిపోతే ఖండాలన్నీ ఏమవుతాయి, ఇప్పుడు మన విశాఖపట్నం చుట్టూ బీచ్ చుట్టూ ఉన్న పట్టణ ఖండాలన్నీ ఏమైపోతాయి, తక్కువ ఖరీదు ఉంటాయి, ఎక్కువ ఖరీదు ఉంటాయా, చాలా ఎక్కువ ఖరీదు కదా, అవన్నీ మునిగిపోతాయి. మునిగిపోతే మనుషులందరూ ఏమవుతారు, చనిపోరా. దేన్ని బట్టి ఇవన్నీ జరుగుతున్నాయంటే గ్లోబల్ వార్మింగ్ అయిపోతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే భూమి వేడెక్కిపోతుంది. వేడెక్కడానికి ఎవరు కారణం, మనుషులే కారణం. ఏంటంటే మనుషులు బాగా సుఖాన్ని నేర్చుకున్నారు. ఏసీలు ఎక్కువగా వాడుతున్నారు, ఫ్రిడ్జ్లు ఎక్కువగా వాడుతున్నారు. ఏసీలోంచి ఫ్రిడ్జ్లోంచి వచ్చిన కొన్ని వాయువులు, బ్యూటేన్ అనే వాయువులు ఏం చేస్తుందట, అంటే మన వాతావరణం చుట్టూ ఒక పొర ఉంటుంది, దాన్ని ఓజోన్ పొర అంటారు. ఆ ఓజోన్ పొర కన్నాలు పెట్టేస్తున్నాయి. కన్నాలు పెడితే డైరెక్ట్గా అగ్నేయంలో తిన్నారు. ఎక్కడి నుంచి అంటే ఆకాశం నుంచి కిందకు వచ్చేస్తున్నాయి. చాలా మంది క్యాన్సర్ బాధపడుతున్నారు, చాలా మంది రకరకాల జబ్బులతో బాధపడుతున్నారు. ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి భూమి మీద. ఇది మనిషి యొక్క స్వార్థం. ఎన్నో జీవులు సముద్రాలు చచ్చిపోతున్నాయి. ఎందుకంటే సముద్రంలో నీరంతా ఏమైపోయింది, పొల్యూషన్ అంటే కాలుష్యం అయిపోయింది. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అడవులు ఇంతకు ముందంత అడవులు లేవు, అంతరించిపోతున్నాయి. అడవుల్ని నరికేస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు, దొంగలు కొట్టేసి ఎంతో వాడకం చేస్తున్నారు. మనుషులు వాళ్ళకి సరిపోయే కాకుండా ఇంకా అమ్మేస్తున్నారు చాలా మందికి. ఇలాగా సముద్రాలు, గాలి అన్నీ కూడా కలుషితమవుతున్నాయి. అంటే మనం నివసించే భూమి రెడీగా ఉంది ఏమవటానికి, నాశనం అయిపోవడానికి. కానీ మనం ఏమనుకున్నామంటే అమెరికాలో ఇల్లు కట్టించుకుంటే బాగున్నాం, కెనడాలో ఇల్లు కొలుసుకుంటే బాగున్నాం, ప్రపంచంలో 10 ఖండాల్లో 10 ఇల్లు ఉంటే బాగున్నాం అని మనం ఆశపడిపోతున్నాం. ఈ భూమి ఆల్రెడీగా లైవ్ అయిపోవడానికి సిద్ధంగా ఉంది, రెడీగా ఉంది. ఏం లేదు, ఒక అనుభవం కానీ వేస్తే ఎంతో నష్టం జరుగుతుంది. అలాంటి అనుభవం ఎన్నో ఉన్నాయి భూమి మీద తయారు చేసి. కాబట్టి మనుషుడు స్వార్థంగా ఉండి భూమిని ఏం చేసుకుంటున్నాడంటే నాశనం చేసేసుకుంటున్నాడు. కానీ భూమి మీద మాత్రం శాశ్వతంగా ఉండాలని మనుషులు కోరుకుంటున్నారు. కానీ భౌతిక సంబంధమైన ఆస్తిపాస్తులు శాశ్వతం కాదు అనే సంగతి ఇక్కడ కూర్చున్న మనకి, దేవుడు నమ్ముకున్న
ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. అతను మర్చిపోయాడు, ధనవంతుడు మర్చిపోయాడు. అందుచేత ప్రియమైన వాళ్ళారా, ఇలాగా భూమి మీద నాశనం రాబోతుంది త్వరలోనే, కొద్ది కాలాల్లోనే. కానీ భూమి మీద ఏముండాలని ఇంకో మనుషులు కోరుకుంటున్నారంటే శాశ్వతమైన ఇల్లు కావాలని, శాశ్వతమైన హార్లు కట్టించుకోవాలని. ఈ ధనవంతుడు ఏం కట్టించుకోవాలనుకున్నాడు భూమి మీద? ఏం కట్టించుకోవాలనుకున్నాడంటే రైతు ధాన్యపు గాజులు కట్టించుకోవాలనుకుంటున్నాడు, శాశ్వతంగా ఉండిపోవాలని అని. కాబట్టి మనకి బాగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భౌతికమైనది శాశ్వతమైనది కాదు, ఆత్మ సంబంధమైనది శాశ్వతమైనది అని మనం నిర్ణయించుకోవాలి, మనం తీర్మానించుకోవాలి. ఆత్మ సంబంధించింది ఏదైనా శాశ్వతమైనదే. మనం ఉన్న సంఘం శాశ్వతమైనది, మన చేతిలో ఉన్న వాక్యం శాశ్వతమైనది, మనం నమ్ముకున్న ప్రభు శాశ్వతమైన వాడు, మనకున్న పరలోకం శాశ్వతమైనది. ఆ శాశ్వతమైన వాటి గురించి మనం ఎక్కువగా ఆలోచన చేయాలి. కాబట్టి మత్తయి రాసిన సువార్తలోనే యేసు ప్రభు వారు అంతకుముందు ఒక విషయం చెప్పారు. 6వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చదివితే, 6వ అధ్యాయం 19 నుంచి చదివితే చూసారండి, యేసు ప్రభు ముందుగానే చెప్పారు ఎందుకు కూర్చుకోవద్దు. ఇక్కడ చెమ్మట ఉంటుంది. మనం ఎంత కంప్యూటర్ కొన్నా, ఎన్ని ఇల్లు కట్టుకున్నా, కొన్ని ఇల్లుకి అయితే అక్కడక్కడ మనం చూసినట్లయితే పురుగులు పట్టేసి పోతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏదైనా కొంతకాలానికి పోతుంది. పంటలు కూడా కొన్నిసార్లు పండకుండా అయిపోతాయి. ఆర్థిక వ్యవస్థలు కూడా కొన్నిసార్లు ఏమవుతాయంటే దివాలా తీస్తున్నాయి. కంప్యూటర్స్ కానీ, కార్లు కానీ, ఒకవేళ ఎన్ని రకాలైన మిషన్లు అయినా కూడా మనం చూసినట్లయితే అవన్నీ కూడా కొంతకాలానికి అంతరించిపోతున్నాయి. కాబట్టి శాశ్వతం కాని వాటి మీద మనం ఏం చేస్తున్నామంటే డబ్బులందరినీ కూడా తెచ్చిస్తున్నాం, ధనాన్ని పెడుతున్నాం, ధనాన్ని దాని మీద తెచ్చిస్తూ ఉన్నామనే సంగతిని గురించి మాట్లాడుతూ అంటున్న మాట, భూమి మీద మీ కొరకు ధనము తెచ్చుకోవద్దు. ఇక్కడ ఏమేమి ఉంటాయట? చెమట, తుప్పును తినివేస్తాయి. దొంగలు ఏం చేస్తారంటే కన్నం వేసి దొంగలిస్తారు. అప్పుడు యేసుప్రభు వారు ఇంకో మాట, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకుని అక్కడ ఏముండదు, చెమట ఉండదు, తుప్పు ఉండదు, దొంగలు కూడా అక్కడ కన్నం వేయడానికి అవకాశం ఉండదు. నీ ధనం ఎక్కడ ఉండదో అక్కడే నీ ఉదయము ఉండదు అన్నాడండి. కాబట్టి మనము కూడబెట్టి సంపద అంతా కూడా ఒక రోజులో అయిపోతుంది. ఏదైనా మనం కొన్ని రోజులు వాడుకుంటాం, తర్వాత పాడైపోతుంది. కానీ మనం బాగా పోగు చేసుకోవాల్సింది ఎక్కడంటే పరలోకమందు పోగు చేసుకోవాలి, పరలోకంలో దాచుకోవాలని యేసు ప్రభువు వారి బోధ. కానీ ఈ రైతు మాత్రం శాశ్వతమైన దాని గురించి కాకుండా భౌతిక సంబంధమైనదే శాశ్వతం అనుకుంటూ ఉన్నాడు. అసలు సంగతి మర్చిపోయాడు. ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. మనం దేని మీద హెచ్చించాలో యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే శాశ్వతం కాని వాటి మీద కాకుండా శాశ్వతమైన వాటి మీద మనం హెచ్చించాలి. మన సమయాన్ని కానీ శాశ్వతమైన వాటిపైన మనం మన తలాంతులను వాడాలి. దేవుడు తలాంతులు ఇస్తాడు, తలాంతులు వాడాలి జాగ్రత్తగా. మనకి ఇవ్వబడిన సమయం కానీ, మనకి ఇవ్వబడిన బిడ్డలు కానీ, మనకి ఇవ్వబడిన ఉద్యోగం కానీ, మనకి ఇవ్వబడిన ఏదైనా కానీ దేని కొరకు వాడాలో మనకు తెలియాలి జాగ్రత్తగా. కాబట్టి భౌతికమైన వాటి మీద కాకుండా ఆత్మ సంబంధమైన వాటి మీద మనం పెట్టుబడి పెట్టాలి. ఒకవేళ ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ ధనవంతుడు ధాన్యపు గాజులు కట్టుకున్నాడు అనుకోండి, దేవుడు ఒకవేళ తుఫాను పంపించడానికి ధాన్యపు గాజులు ఏమవుతాయి అమ్మా? ధాన్యపు గాజులు ఏమవుతాయి అమ్మా? ఒకసారి తుఫాను వచ్చింది అనుకోండి, గాజులు ఏమవుతాయి? మొత్తం అన్ని గాజుల్లో ధాన్యం అంతా ఏమవుతుంది? కొట్టుకొని పోతుంది, అంతే. కాబట్టి శాశ్వతమైన వాడు దేవుడు, ఆయన ప్రణాళికలు చాలా గొప్పవి. కాబట్టి ఇక్కడ చేస్తున్న తప్పిదం ఏంటంటే అతను శాశ్వతం కాదని అతను మర్చిపోయాడు. అది అతను చేసిన తప్పు. యేసులో చెప్పినట్టుగా పరసంబంధమైన ఆస్తిని మనం సంపాదించుకోవాలి, కూడగొట్టుకోవాలి. 5వ విషయం ఏమిటంటే నిజమైన ఆనందానికి మూలం ఏంటో అతను మర్చిపోయాడు. 5వ విషయం నిజమైన ఆనందం. నిజమైన ఆనందములకు
ఆనందానికి మూలము ముఖ్యమైనవి ఏంటో అతను మర్చిపోయాడు. అంటే ఈ భూమి మీద ఆనందం అనేది, నిజమైన ఆనందం అనేది దేని బట్టి వస్తుంది? అపోస్తలుడైన పౌలు అంటాడు కదండి, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించండి. ఎవరి బట్టి ఆనందించాలి? ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి అని అన్నాడు. కాబట్టి నిజమైన ఆనందానికి మూలం ఏంటో అతను మర్చిపోయాడు. ఆ సంగతిని మనం చూసినట్లయితే అతనికి చాలా ఉత్సాహంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. దేని బట్టి సంతోషంగా ఉన్నాడంటే, నాకు ఎక్కువ పంట పండింది, నాకు బాగా పంట చేతికొచ్చిందని సంతోషపడిపోతున్నాడు, ఆనందపడిపోతున్నాడు. అంటే ఎప్పుడైనా మనుషులు ఏమనుకుంటారంటే, ఏమిటి డబ్బు ఉంటే బాగా సంతోషం ఉంటుందండి, డబ్బు లేకపోతే మనల్ని ఎవరు పట్టించుకోరండి, మనల్ని ఎవరు అసలు మనతో మాట్లాడండి, మనకు ఆనందమే లేదని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ ధనవంతుడే రైతు కూడా ఎంత ఆనందంగా ఉంది, ఎంత సంతోషంగా ఉన్నాడంటే, ఉత్సాహంగాను. ఎందుకు అంత సంతోషంగా ఉన్నాడు, ఉత్సాహంగా ఉన్నాడంటే కారణాలు రెండు. ఏమిటంటే, అతడు ఎక్కువ సంపాదించాను, నాకు ఎక్కువ సంపద వచ్చింది, అందుకు నాకు సంతోషం. బాగా పంట పండింది, బాగా ఎక్కువగా ధాన్యం వచ్చేసాయి అని అతను సంతోషపడిపోతున్నాడు. కాబట్టి ఆ నిజమైన ఆనందానికి మూలం అతను మర్చిపోయాడు. పెద్ద పెద్ద గాలులు అతనికి విశ్రాంతి ఇస్తాయనుకొని అవి కట్టాలనుకుంటున్నాడు, ఆలోచిస్తున్నాడు. అది తను మోసం చేసుకోవడమే భూమి మీద. ఎక్కువగా ఒకవేళ ఆస్తి ఎక్కువగా పెరిగితే ఏమేమి పోతాయండి? ఒకటి మనశ్శాంతి ఉంటుందా? ఒత్తిడి అండి, ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది. ఆస్తి ఎక్కువ ఉంటే ఎక్కువైపోతుంది, ఒత్తిడి కూడా పెరిగిపోతుంది. మనశ్శాంతి సంతోషం కూడా ఉండదు. కానీ కొంతమంది అంటారు, డబ్బు ఉంటే చాలా ఆనందం అండి, చాలా సంతోషం అండి, అది ఉంటేనే మనం అన్ని తెచ్చుకోగలుగుతామని, అన్ని మనం సమకూర్చుకోగలుగుతామని అంటారు. కానీ నిజమైన ఆనందానికి మూలం ఏంటో ఒక 4 సంగతులు ఉన్నాయి. అది ఏమిటంటే, నెంబర్ 1, నిజమైన ఆనందానికి మూలము దేవుని యందు నమ్మకం. అది నెంబర్ 1. అది దేవుని యందు విశ్వాసం. నిజమైన ఆనందం ఎట్లా ఉందంటే, నెంబర్ 1 దేవుని యందరి విశ్వాసము లేదా నమ్మకం. ఎవరికైతే ఇది చాలా గొప్పదండి, ఆనందాన్ని ఎవరికి తీయలేదు. ఎవరైతే దేవుని యందరి విశ్వాసంగా ఉంటారో, నమ్మకంగా ఉంటారో, వారికి చాలా ఆనందం ఉంటుంది. బైబిల్లో ఎంతో మంది భక్తులు ఉన్నారు. ఉదాహరణకి వాళ్ళు కలిమిలో లేమిలో కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఉదాహరణకి మనకి బైబిల్లో కొత్త నిబంధనలో చూసినట్లయితే బాగా విశ్వాసం ఉంచిన వాళ్ళు కొంతమంది దేవుని అందరి. ఒక ఆయన పేరు చెప్పండి, బాగా విశ్వాసం ఉంచిన ఆయన ఎవరు? అబ్రహాము ఎంత విశ్వాసం కలవాడు, ఎప్పుడు ఆయన ఆనందంగా ఉన్నట్టుగా మనకు కనపడతాడు. కాబట్టి నిజమైన ఆనందము మనకి ఎప్పుడు కలుగుతుందంటే దేవుని యందు మనకున్న విశ్వాసాన్ని బట్టి. రెండోది ఏంటంటే, ఎవరైతే వ్యక్తిగతంగా నీతిగా బ్రతకడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తారో వారికి నిజమైన ఆనందం ఉంటుంది. వ్యక్తిగతమైన నీతి మరియు పరిశుద్ధత. రెండోది వ్యక్తిగతమైన నీతి, వ్యక్తిగతంగా పరిశుద్ధంగా జీవించడం. ఇవి మనిషికి ఆనందాన్ని ఇచ్చాయి, నిజమైన ఆనందాన్ని. అంటే నేను జాగ్రత్తగా నీతిగా బ్రతుకుతున్నాను అనుకోండి, నాకు చాలా ఆనందం వేస్తుంది, నాకు నేనుగా ఆనందించగలను. నేను పవిత్రంగా, పరిశుద్ధంగా, ప్రత్యేకంగా బ్రతుకుతున్నాను అనుకోండి, నాకు నిజంగా చాలా ఆనందం కలుగుతుంది. ఆ ఆనందాన్ని ఎవరు తీసుకెళ్ళలేరు. అంతేకాకుండా నేను దాతృత్వం కలిగి ఉంటే, దాతృత్వం అంటేనండి, బైబిల్లో దాతృత్వం గలవారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. వాళ్ళు చాలా పేదవాళ్ళు అయినప్పుడు కూడా చాలా దాతృత్వం గలవారు. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం తీసినట్లయితే అక్కడ ఒక సంఘం గురించి మాట్లాడుతూ ఒక సంఘం గురించి చెప్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం చూసినట్లయితే వారి గురించి మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు చూడండి. సహోదరులారా, 1-2 వచనాలు చదివి.
తెలియజేస్తున్నాము. యాగంగా పరీక్షింపబడగా సంతోషించారు. అంటే సంతోషం వారికి శ్రమల్లో కూడా సంతోషిస్తున్నారు వారు. అంటే శ్రమలు కూడా వారిని బాధల్లో నెట్టలేదు, ఇబ్బందుల్లో నెట్టలేదు, నిజమైన ఆనందం కలిగి ఉన్నారు. ఎందుకు వాళ్ళు రెండు యాగంగా వారు నిరుపేదలను దాతృత్వము బహుగా విస్తరించింది. కాబట్టి మనసులో దాతృత్వం ఉంటే, అందరికీ సహాయం చేయగలిగే మనసు ఉంటే, అలాంటి సహాయం చేస్తున్న వ్యక్తికి ఎప్పుడూ ఆనందం ఉంటుంది. ఒక వ్యక్తి దాతృత్వం కలిగి ఉండాలి. కాబట్టి దాతృత్వము నిజమైన ఆనందానికి మూలం అవుతుంది. ఒక వ్యక్తి నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉంటే అతనికి నిజమైన ఆనందం ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి బాగా దేవుని యందు విశ్వాసంతో బ్రతుకుతున్నాడు అనుకోండి, అతనికి నిజమైన ఆనందం ఉంటుంది. అంతే తప్ప నిజమైన ఆనందానికి మూలం డబ్బు కాదు, సంపద కాదు, ఆస్తి కాదు, ఆస్తిపాస్తులు కాదు, భౌతికమైన లావాదేవీలు కాదు. అంటే భౌతికంగా మనం ఎన్నో వస్తువులు కలిగి ఉండి టీవీ కొనుక్కున్నామండి, ఈ పలానా వస్తువులు కొనుక్కున్నామంటే మాకు ఈరోజు చాలా ఆనందంగా ఉందంటే ఆ రోజు ఆనందంగా ఉంటుంది, లేకపోతే 2 రోజులు ఆనందంగా ఉంటుంది. తర్వాత మనకి మళ్ళా ఇంకొక వస్తువు మీద మన మనసు వెళ్తుంది. ఈ భూమి మీద ఎన్నున్న భౌతికమైన వస్తువులు మనం ఇంకా ఏదో కావాలని మనం కోరుకుంటాం. కానీ ఇక్కడ మాత్రం నిజమైన ఆనందంగా ఉండే వ్యక్తులు ఎవరంటే వారి జీవితంలో దేవుడు ఉంటే వాడు నిజంగా ఆనందంగా ఎప్పుడూ ఉంటాడు. అది డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా కూడా, వస్తువు ఉన్నా వస్తువు లేకపోయినా కూడా, ఆస్తి ఉన్నా ఆస్తి లేకపోయినా కూడా ఆనందంగా ఉంటాడు. అలాంటి ఆనందానికి మూలం దేవుడే. అలాంటి ఆనందానికి మూలం నీ నీతి, నీ పరిశుద్ధతే. అలాంటి ఆనందానికి మూలం నీలో ఉన్న దాతృత్వపు గుణమే. 10 మందికి నువ్వు సహాయం చేస్తున్నావు అనుకో, దాని ఆనందం ఇంత అంత కాదు, అది జీవితాంతం నీలో ఉంటుంది ఆనందం. కాబట్టి దాతృత్వము కలిగి ఉంటాను. 4వది ఏంటంటే నిత్య జీవము కూర్చున్న నిరీక్షణ. 4వ పాయింట్ నిత్య జీవము. అంటే నేను పరలోకానికి వెళ్తాను, నిత్య జీవమును కూర్చిన నిరీక్షణ, ఎదురు చూడటం. ఎవరైతే బాగా దేవుడి గురించి, దేవుడు ఇవ్వబోతున్న లోకాన్ని గురించి, దేవుడు ఇవ్వబోతున్న జీవకిరీటం గురించి, నీతి కిరీటం గురించి, దేవుడు ఇవ్వబోతున్న ఆ మంచి లోకం గురించి, ఆ గొప్ప లోకం గురించి ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఆనందంగానే ఉంటారు, సంతోషంగానే ఉంటారు. ఇవి కొనుక్కునేవి కాదండి. ఇప్పుడు ఈ విశ్వాసం కొనలేము, నీతిని కొనలేము, పరిశుద్ధతను కొనలేము, దాతృత్వాన్ని కొనలేము, లేకపోతే ఆ నిరీక్షణ కూడా కొనలేము. అవి కొనుక్కునేవి కాదు, డబ్బుతో వచ్చేవి కాదు, అవి మనం కృషి చేయాలి. కాబట్టి వీటిని మర్చిపోయాడు. ఎవరు మర్చిపోయారు వీటిని? ఆ ధనవంతుడైన రైతు మర్చిపోయాడు. అతనికి దేవుని యందు విశ్వాసం లేదు, డబ్బు యందు విశ్వాసం పెట్టుకున్నాడు, సంపద యందు విశ్వాసం పెట్టుకున్నాడు. అసలు దేవుడి యొక్క నీతి గురించి కానీ పరిశుద్ధం గురించి ఆలోచించడం లేదు. లేకపోతే అతని దగ్గర ఉన్న చుట్టూ ఉన్న వారికి ఏదైనా సహాయం చేయాలని కూడా ఆలోచించడం లేదు. అయ్యో మరణించిన తర్వాత నాకు గొప్ప జీవితం ఉంది కదా, ఆ జీవితాన్ని గురించి కూడా అతను ఆలోచించడం లేదు. అలాగా నిజమైన ఆనందానికి ఏదైతే మూలమో దాన్ని మర్చిపోయి కొద్ది కాలం ఉండే ఆనందం కోసం, సుఖం కోసం మాత్రమే ఆయన ఎదురు చూస్తున్నాడు. అందుకు యేసు ప్రభువు ఆయన ఏమన్నారు? వెర్రివాడైన ధనవంతుడు అంటున్నాడు. అందుకు అంటున్నాడు ఆ మాట. కావున ఈరోజు భూమి మీద చాలా మంది అంటారు, ఏమిటి డబ్బు ఎక్కువ సంపాదిస్తే బాగా ట్యాక్స్ ఎక్కువైపోద్దని అంటారు, సంపాదిస్తారు. చూడండి, అందరూ అలాగే అంటారు. ధనవంతులతో ఎవరిని ఇంటర్వ్యూ చేసామనుకోండి, వాళ్ళు అడుగుతారు చివరిలో, ఏంటి మరి మీ టార్గెట్ ఏంటంటే, ఇప్పుడు మేము 10 కంపెనీలు పెట్టామండి, ఈ సంవత్సరం ఎన్నికలు 20 కంపెనీలు పెట్టాలని అంటారు. ప్రతి మనిషి కూడా దానివల్ల ఆందోళన ఉందని తెలుసు, దానివల్ల టెన్షన్ ఉందని తెలుసు, దానివల్ల ఒత్తిడి ఉందని తెలుసు, దానివల్ల మనశ్శాంతి ఉన్నదని తెలుసు. కానీ వాళ్ళు ఏమంటారంటే ఎలాగైనా సంపాదించాలంటారు. కాబట్టి ధనము వల్ల, ధనం మూలం కాదు నిజమైన ఆనందానికి. అతడు ఇంకా ఒకవేళ ఇంకా ఎక్కువ ఒత్తిడిని, ఇంకా ఎక్కువ ఆందోళన, ఇంకా లోకంతో ఎక్కువ సంబంధాన్ని పెంచుకునే అవకాశం ఉంటుందండి. డబ్బు సంపాదించే వారికి, లేకపోతే ఆస్తిపాస్తులు ఎక్కువగా ఉన్న వారికి బాగా లోకంతో సంబంధం పెట్టుకుంటారండి. మనం ఎంత ఎక్కువ ఆస్తిపాస్తులు సంపాదించుకుంటామో, ఎంత ఎక్కువగా మనం డబ్బుని బాగా కూడబెట్టుకుంటామో, మనకి ఇంకా రిలేషన్షిప్స్ ఎక్కువ పెరిగిపోతాయి. ఆటోమేటిక్గా మన లోకంతో ఎక్కువ సమయాన్ని గడుపుతాం.
ఎవరైనా చూడండి సమయాన్ని ఎక్కువ గడుపుతారు. ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు అనుకోండి, అతను దేవుని ఆరాధించగలుగుతాడా? ఎప్పుడో సంవత్సరానికి ఎక్కడికో వెళ్ళిపోయి అతను సంపాదించిన కొంత భాగం అతను వేసి వచ్చేస్తాడు, అంతే. వేస్తాడు, ఎప్పుడో ఒక రోజు వెళ్తాడు. అతను ఏదో రోజు అనుకుంటాడు, వెళ్తాడు, ఒక కాసేపు అలా తిరుగుతాడు. అప్పుడు కూడా అతను తన సౌఖ్యం కోసం చూసుకుంటాడు. అక్కడ ఏమైనా ప్రదేశాలు ఉన్నాయా అవన్నీ చూసి రావాలి, అక్కడికి వెళ్ళి నాకు కుటుంబంతో కాసేపు రిలాక్స్ గా తిరగాలి అని చూస్తాడు తప్ప ఆత్మతో శక్తితో దేవుని ఆరాధించగలుగుతాడు? ఆరాధించలేడు. కాబట్టి ఎందుచేతనంటే అతను నష్టపోతాడు. ఎంత ఎక్కువ లోకమునైతే అతను సంపాదించుకుంటాడో అతన్ని లోకం కూడా అంత ఎక్కువగా స్వాధీనం చేసేసుకుంటుంది. అంటే ఒక మనిషి ఏమనుకుంటాడంటే నేను ఎక్కువ లోకాన్ని సంపాదించుకోవాలనుకుంటాడు. అప్పుడు లోకం కూడా ఏమనుకుంటుందంటే వీటిని నాతోనే ముడిపెట్టేసుకోవాలనుకుంటాడు. అతను ఇంకా దేవుడి సంబంధం ఉండదు, అతనికి లోకానికి సంబంధం ఉంటుంది. కాబట్టి లోకాన్ని ఎక్కువ సంపాదించుకోవాలనుకున్న ఎవరైనా కానీ ఎవరి నుంచి దూరం అయిపోతారు? చెప్పండి, ఎవరి నుంచి దూరం అవుతారు? యేసుప్రభువు ఏం చెప్పారు? అక్కడ మొదలు రాసుకున్నాం కదా, 12:15 ఒకరిని కలిపి విస్తరించుట దేనికి మూలం కాదు? జీవం రాదు. ఎందుకంటే లోకంతో అటాచ్మెంట్ ఎక్కువైపోతుంది. ఉదయం నుంచి రాత్రి రాసుకుంటాడు, ఎన్ని లారీలు ఉన్నాయి, ఎన్ని ధాన్యం పంపించాలి, ఎన్ని బియ్యం ఆడించాలి, ఏ రాష్ట్రాలకు పంపించాలి, ఏ పట్టణాలకు పంపించాలి, ఎంతమంది కూలీలు పెట్టుకోవాలి, ఈ లెక్కలన్నీ రాసుకునేటప్పుడు దేవుడు ఏమైనా ఆ పుస్తకంలో ఎక్కడ ఉంటాడు? దేవుడు ఒక దగ్గర ఉంటాడు. ఎక్కడ ఉంటాడు తెలుసండి? అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు రాస్తాడు జీసస్ సేవ్స్ అని రాస్తాడు. రాసి కింద మొత్తం అన్ని రాసుకుంటే లెక్కలేదు. లాస్ట్ లో మాత్రం ఆమె అని రాస్తాడు. అయిపోయింది ఆయన జీవితం. ఆమెను జీసస్ సేవ్స్ అని రాసుకుంటే కొంతమంది హిందూస్ ఉన్నారనుకోండి, మొదటి స్టార్టింగ్ లో ఏదో పేరు రాసుకుంటారు, మిగతా లెక్కలన్నీ రాసేసుకుంటారు. ఆ లెక్కలలో ఎక్కడైనా దేవుడు 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 ఉంటారో ఉండదు. అంతలాగా లోకానికి అతను దగ్గరైపోతాడు. లోకం అతన్ని బాగా లోపల పెట్టేసుకుని అతను ఎక్కడికైనా లోకంలో ఉన్నవారు నమస్కారం చేస్తారు, వందనాలు చేస్తారు, దండలు వేస్తారు, అతను డెడ్ కార్పెట్ పరుస్తారు. కానీ అది చచ్చిపోయినప్పుడు మాత్రం అక్కడ ఎవరు కార్పెట్ వేయరు అంటారు. అదే యేసుప్రభువు చెప్తున్నాడు, నీ కలిని విస్తరించడం నీకు జీవానికి మూలం కాదంటే నువ్వు దేవుడికి దగ్గర అవడానికి అది మూలం కాదని చెప్తున్నాడు. అది యేసుప్రభువు గారు అక్కడున్న ఆడియన్స్కే కాదు, ఈ రోజు 2027 సంవత్సరంలో మనం వింటున్నాం, మనం చదువుతున్నాం, మనతో మాట్లాడుతున్నాడు. మనకు కూడా యేసుప్రభువు ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మీరు ఎవరైనా కానీ శాశ్వతమైన వాటి కోసం, శాశ్వతమైన వాటిలో ఆనందం ఉందని అనుకుంటున్నారా? అలాంటి ఆనందం శాశ్వతమైన వాటిలో లేదు. శాశ్వతమైన ఏవైతే శాశ్వతమైన ఉన్నాయో అందులో ఆనందం ఉంది, శాశ్వతం కాని వాటిలో ఆనందం లేదని మనకి ఇప్పుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి జీవితం అంటే ఏంటి? జీవితం అంటే ఏంటంటే, జీవితం అంటే జాగ్రత్తగా చూడండి, జీవితం అంటే ఏంటో రాశాను. జీవితం అంటే భౌతిక సంబంధమైన ఆస్తిపాస్తులు సంపాదించి సంతోషించడం జీవితం కాదు. అది యేసుప్రభువు ద్వారా. మరి జీవితం అంటే ఏమిటంటే దేవుణ్ణి ఎరగడం జీవితం, దేవుణ్ణి ప్రేమించడం జీవితం, దేవుణ్ణి సేవించడం జీవితం, ఇతరులను ప్రేమించడం జీవితం, ఇతరుల నుండి ప్రేమను అనుభవించడం జీవితం. అది జీవితం అంటే. అది అనుకోవట్లేదు ధనవంతుడైన రైతు ఏమనుకున్నాడు అనుకుంటే, కొట్లు బాగా కట్టుకొని బాగా అందులో ధాన్యం పోసేసి సుఖంగా సంతోషంగా నేను జీవిస్తాను, తినుము త్రాగు సుఖించమంటున్నాడు. జీవితం అంటే అది కానే కాదు. యేసుప్రభువు చెప్తున్నాడు, జీవితం అంటే ఏంటంటే ఒక వ్యక్తి జీవితంలో దేవుని ఎరగటమే జీవితం. జీవితం అంటే దేవుని ప్రేమించడమే జీవితం. జీవితం అంటే దేవుని సేవించడమే జీవితం. జీవితం అంటే ఇతరులను ప్రేమించడమే జీవితం. జీవితం అంటే ఇతరుల యొక్క ప్రేమను మనం పొందుకోవడమే జీవితం. అది జీవితం అంటే ఏవి ఎవరికి లేవు, ఎవరికి లేవు. అతడు నాది 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 అనే మాట ఎన్నిసార్లు వాడాడు? అది చదివిపోయిందంటే చూసారా, 13 సార్లు వాడాడు. అంటే అతడు స్వసిద్ధంగా తన గురించి మాత్రమే ఆలోచించుకున్నాడు తప్ప తన జీవితంలో దేవుడు లేడు, తన జీవితంలో ఇతరులు కూడా లేడు. తన జీవితంలో ఇతరులు లేకపోయినా, తన జీవితంలో దేవుడు లేకపోయినా నిజమైన జీవితం కాదు, అది కేవలం నటన అంతే, ఏమీ లేదు. ఆ విషయాన్ని అతను మర్చిపోయాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నిజమైన ఆనందానికి మూలం ఎవరన్నా? దేవుని యందు విశ్వాసం. నిజమైన ఆనందానికి మూలం ఏంటంటే నేను వ్యక్తిగతంగా ఎలా బ్రతకాలి? నీతిగా పరిశుద్ధంగా బ్రతకడం. నిజమైన ఆనందానికి మూలమే
ఏంటంటే దాతృత్వంతో బ్రతకడం, నిజమైన ఆనందానికి మూలం ఏంటంటే నిత్య జీవనం గురించి నిరీక్షణ కలిగి ఉంటాం. కాబట్టి ఈ భూమి మీద దేవుని ఏది జీవిద్దాము, దేవుని ప్రేమిద్దాము, దేవుని సేవిద్దాము, అందరినీ ప్రేమిద్దాము, అందరితో మంచిగా ఉందాము, అందరి ప్రేమను పొందుకుందాము. అలా ఉంటే మనం వెలువారం కాదు, లేకపోతే మనం వెలువారం అయిపోతాము. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అసలు దేవుడు ఎందుకు ఆశిస్తాడు, ఎవరికైనా ఎందుకు ఆశిస్తాడు? బైబిల్లో ఎవరైనా ఆస్తిపరుల పేర్లు ఎవరైనా పేర్లు మనం చెప్పొచ్చా? చెప్పగలరు. ఎవరున్నారని బైబిల్ ఆస్తిపరులు? అబ్రహాం చాలా ఆస్తిపరుడు. అబ్రహాం కానీ ఇంకొక ఆయన ఆస్తిపరుడు ఉంటాడు, ఎవరు? యోబు, చాలా ఆస్తిపరుడు. ఎవరైనా ఆస్తి ఉందంటే ఏం చేయాలి ఆస్తితో? ఒకసారి యోబు గ్రంథం, యోబు గ్రంథం. ఆస్తి జీవితంలో ఎవరైనా ఇబ్బందుల్లో పడిపోతుంటే అలాంటి వారిని కనిపెట్టుకొని వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఆస్తి ఇచ్చాడు మనుషులు ఎవరికైనా. ఒకసారి 31వ అధ్యాయం యోబు గ్రంథం. సహాయం చేయడానికి దేవుడి నుండి మనల్ని వేరు చేసేది ఆస్తి కాదు. ఆస్తి ఉండాలి, అది ఒకవేళ ఉంటే దాన్ని వాడుకోవడం తెలియాలి. యేసు ప్రభువు వారు మనకు అన్ని ఇస్తున్నారు, సమస్తాన్ని ఇస్తున్నారు. మనం ఉన్న దాంట్లోనే తృప్తి కలిగి ఉండాలి. 31వ అధ్యాయం తీశారు కదా, అప్పుడు ఇలా చెప్తున్నాడు చూడండి. ఏమన్నాడంటే ఇలా అంటున్నాడు, 16వ వచనం 31:16 చూడండి. పేదలు ఇచ్చిన దాన్ని నేను వెలువడి అంటే ఎప్పుడు పేదలకి అన్ని చేశాడు యోబు. విధవరాలను కన్నులు క్షీణింపజేసాడు, విధవరాలకు సహాయం చేశాడు యోబు. తర్వాత కిందకి వెళ్తే ఇంకా ఏమన్నాడంటే తల్లిదండ్రులు లేని వారిని నా అన్నంలో కొంచెమైన తిననిచ్చాడు. తల్లిదండ్రులు లేని వారు చాలా మంది యోబు ఇంట్లో ఉండేవారు, వాళ్ళ ఇంటి దగ్గర భోజనం చేసేవారు. నేను ఒంటరిగా భోజనం చేయడం నాకు తెలియదు అంటే ఎంతో మంది కూర్చోబెట్టుకుని భోజనాలు చేసేవాడు. ఎవరైనా వీధులు వెళ్ళిపోతుంటే, పాఠశాల ఎవరైనా వెళ్ళిపోతున్నారు అనుకోండి, రండి ఆ వీధులో ఎవరైనా అక్కడ కనబడితే అందరూ తీసుకొచ్చి భోజనాలు పెట్టేవాడు యోబు. తర్వాత ఎవరైనా వస్త్రీయుడుగా వచ్చుట నేను చూడగలను అంటే ఎవరైనా ఒకవేళ బట్టలు లేవు బాబు అని అంటే ఒక జత బట్టలు కొనేసి ఇచ్చేవాడు. తర్వాత కిందకి వెళ్తే బేదలకు వస్త్రం లేకపోతే నేను చూడగలను, బేదలకు ఎవరికైనా వస్త్రం లేకపోయినా. తర్వాత వారి దేహం నన్ను దిగకపోయిన వారు నా గుర్రె బొచ్చు చేత వేయడం అంటే గుర్రె బొచ్చు కూడా ఇచ్చేవాడు. తర్వాత గుమ్మములో నాకు సహాయం దొరుకుతుంది, తండ్రి లేని వారిని నేను అన్యాయం చేస్తున్నాను అంటే ఇలాగ ప్రతి ఒక్కరికి ఏం చేశాడంటే ఆయన న్యాయంగా వ్యవహరించాడు. ఇలాగా తన ఆస్తిని అంతటి పంచిపెట్టాడు, ఆయన ఉపయోగించాడు ఆయన. కాబట్టి ఆస్తి ఉండటం ఒకవేళ మనకు ఉందంటే దాన్ని ఎవరి కోసం వాడాలో వారి కోసం వాడమని యేసు ప్రభువు చెప్పారు. మనం కలిగిన దాంట్లో గుర్తుపడి ప్రతి అవసరతను మన దేవుడు తీరుస్తాడని నమ్మి ఒకరు మనం ఎవరికైనా చేస్తే మనకు తగ్గిపోతుంది బాబు అని అనుకోకుండా ఎవరికైనా లేమిలో ఉంటే వారికి ఇవ్వగలిగిన వారిగా మనం ఉన్నాం. యేసు ప్రభువు ఉపమానాలు చెప్పారు కదండి అమ్మా. యేసు ప్రభువు ఉపమానాల్లో ఉపమానం చెప్తాను చూడండి. అతను చెప్పిన ఉపమానాలు ఏంటంటే ఉపమానం అంటే రాకడ రోజున యేసు ప్రభువు అంటే కుడివైపు ఉన్న వారితో మాట్లాడతాడట. ఏమని మాట్లాడతాడమ్మా? కుడివైపు ఉన్న వారితో ఇలా అంటాడట, ఏమంటే నాకు మీరు ఆకలిస్తే అన్నం పెట్టారన్నాడు, నాకు మీరు నీళ్ళు ఇచ్చారన్నాడు, నాకు మీరు వస్త్రం ఇచ్చారన్నాడు, నాకు మీరు రోగ్గా ఉంటే చూడడానికి వచ్చారన్నాడు, పరదేశంగా ఉంటున్నాను చేర్చుకున్నారంటే అప్పుడు అసలు ప్రభువా మీరు ఎప్పుడు వచ్చారు, మేము ఎప్పుడు ఇచ్చామని కుడి చేతి వైపు ఉన్నవారు అడిగారు. ఎందుకు ఎప్పుడు ఎవరికి చేశారంటే వాళ్ళు ఈ అల్పులైన ఈ సహోదరులు ఒకరికి చేశారు కాబట్టి నాకు చేసినట్టు అంటారు. కాబట్టి ఆస్తి అనేది దేని కొరకంటే మనం ఎవరికైనా సహాయం చేయడం కొరకు, అందుకోసం ఇచ్చాడు ఆస్తి. ఆస్తిని అలా వాడుకోవాలి, అలా ఉపయోగించాలి. ఒకవేళ మనకి ఏదైనా ఎక్కువ వస్తే దాన్ని అలా వాడాలి అంతే తప్ప మనం సుఖంగా ఇంకా సుఖంగా జీవించడానికి నా కోసమే వాడేసుకోవాలని అంత స్వార్థం అనుకుంటున్నాడు. మనం జాగ్రత్తగా ఆ విషయాన్ని గమనించాలి. అది అతను మర్చిపోయాడు. ఎవరు మర్చిపోయారండి? నా కోసమే వాడుకోవాలనుకున్న వాడు ఎవరండి? ధనవంతుడైన రైతు. అది తప్పు. చివరిగా ఆరోది ఏంటంటే మరణం గురించి అతను మర్చిపోయాడు. అతను చనిపోవాలనుకున్నాడు. ఆరో విషయం మరణమును గురించి మర్చిపోయాడు. మరణమును గురించి అతడు మర్చిపోయాను అంటే మనుషులు ఎక్కడైనా సమాధి కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు మాత్రమే
వెంటనే అయ్యో మనం చచ్చిపోతాం కదా, ఏ పట్టుకు వెళ్ళిపోతాం, ఏముంటాయి మన దగ్గర అని అనుకుంటాం ఆ రోజే. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మామూలుగా బ్రతుకుతాం. అలాగే ఇక్కడ కూడా ఈ ధనవంతుడైన రైతు గురించి మనం ఆలోచిస్తే అతను మరణం గురించి ఎలా మర్చిపోయాడు చూడండి. రైతు బాగా కష్టపడ్డాడు. తన సమయం కానీ, తన ఆలోచనలు కానీ, తన కృషి కానీ, తన శక్తి కానీ దేని పెట్టాడండి? బాగా పంట పండాలని పెట్టాడు. అంటే భూమి పైన తన భవిష్యత్తు జీవితం కోసం హెచ్చించాడు. తన సమయాన్ని కానీ, తన కృషిని కానీ, తన శక్తిని కానీ, తన ఆలోచనలు కానీ అన్నింటినీ కూడా దేనికోసం వాడాడు అంటే తన భవిష్యత్తు, భూమి మీద తన భవిష్యత్తు జీవితం కోసం వాడుకున్నాడు. ఆ తర్వాత ఏమనుకున్నాడంటే లేదు ఇంకా నేను చేసిన కృషి అంతా ఫలించింది, నాకు ఇంక హ్యాపీ అనుకుని ఇప్పుడు మనసు మీద కూర్చొని అనుకుంటున్నాడు, కుర్చీలో కూర్చొని ఇంకా నేను పడిన కష్టానికి అంతా తగిన ప్రతిఫలం వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలంటే చక్కగా ఒక మంచి కొట్టు కట్టించేసుకొని వాటిలో మొత్తం ఈ పంటంతా పోసేసి అప్పుడు నేను ఇలా అనుకుంటానని ఎవరు చెప్పుకుంటాడు? తన ప్రాణాన్ని చెప్పుకుంటున్నాడు. ఏమంటే ఇంకా నీకు కావాల్సిందంతా ఉంది, కూర్చో, హ్యాపీగా ఉండు, నువ్వు పని చేయకపోయిన పర్లేదు, చాలా సంవత్సరాలు సరిపడి నీకు ఆస్తుంది అని చెప్పి. అయితే అతను ఏమనుకున్నాడంటే తన మరణం ఆరాధిగా చచ్చిపోతాడని తెలియదు. మరణం మర్చిపోయి మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు ఏమడుగుతున్నాడు? ప్రభు ఏమంటున్నాడంటే ఈ రాత్రి నీ ప్రాణం నాకు కావాలన్నాడు. అంటే ఏ వ్యక్తి అయినా కూడా ఎప్పుడూ కూడా దేన్ని మర్చిపోకూడదంటే మరణాన్ని మర్చిపోకూడదు. మరణాన్ని మర్చిపోయిన వాడు వెలువాడే. కానీ మనుషులందరూ మరణాన్ని మర్చిపోతారు. మరణం దగ్గరికి వెళ్ళినప్పుడు, మరణించిన వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఏమనుకుంటారంటే అయ్యో ఏం సంపాదిస్తాం, ఏదైనా ఎక్కడ పట్టుకెళ్ళిపోతాం, ఏం మిగులుతాయి, ఏం పట్టుకోకుండానే వెళ్ళిపోతాం అని అక్కడ చిన్న దిగులుగానే విచారంగా కనపడతారు. అంతే. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత దేన్ని మర్చిపోతారు? మరణం అసలు లేదన్నట్టుగానే బ్రతుకుతారు. చాలా మంది బలం చూసుకుంటారు, అందాన్ని చూసుకుంటారు, అసలు మేము మాకు తిరుగులేదు అనుకుంటారు. భయం లేకుండా బ్రతుకుతారు మనుషులు. రైతు కూడా అలాగే తన కృషి, తన శక్తి, తన సమయము, తన జీవితాన్ని పూర్తిగా భౌతికమైన లైఫ్ కోసం పెట్టేసుకున్నాడు. భవిష్యత్తు జీవితం కోసం పెట్టుకున్నాడు. కనుక అతనికి భవిష్యత్తు లేదు. దానికి దేవుడు ఏమంటున్నాడంటే రేపు అనేది దేవుడు ఎవరికి వాగ్దానం చేయలేదండి. అమ్మ రేపు అనేదాన్ని ఎవరికైనా వాగ్దానం చేశాడు బైబిల్లో దేవుడు? అమ్మా చేశాడా? రేపు నీకు ఖచ్చితంగా ఇస్తానని ఎక్కడైనా చెప్పాడు బైబిల్లో? అని చెప్పలేదు. దాని గురించి ఏమన్నాడంటే కొన్ని పదాలు ఇచ్చాడు. రేపు దాని సంగతి చూసుకుంటారు కానీ నువ్వు మాత్రం ఈ రోజు గురించి ఆలోచించాను. ఈ రోజు నువ్వు చేయవలసింది యాకోబు రాసిన పత్రికలో ఒక మాట చదువుదాం. రేపు అనేది ఎవరికి కూడా ఇవ్వలేదు. అందుకే ఇలా అంటున్నాడు. 4:14 చదవండి. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏర్పాటుగా అంటది. అంటే రేపు అనేది ఎవరికి వాగ్దానం చేయబడలేదు. ఈ రోజు అండి 15 సంవత్సరాలు ఉన్న వాళ్ళు, 20 సంవత్సరాలు ఉన్న 30 సంవత్సరాలు ఉన్న కూడా చనిపోతున్నారండి. చాలా మంది చనిపోతున్నారు. ఇప్పుడు మన పేపర్లో చూస్తున్నా మన చుట్టూ కూడా కనపడుతుంది. కాబట్టి మనం 100 సంవత్సరాలు బ్రతికేస్తామని అనుకుని దానికి సంబంధించిన భవిష్యత్ జీవితం కోసం ఎన్నో మనం ప్లాన్ చేసుకున్నా కూడా అది వాస్తవం కాదని, అవాస్తవం అని దాని విరుద్ధంగా యేసుప్రభు వారు దేవుడు చూస్తున్నారు. ఏమంటున్నాడంటే 20వ వచనం చదవండి. ఇప్పుడు 20వ వచనం, ఇందులో 12వ వచనం అండి. 12వ వచనం చదివేయండి. ఏమంటున్నాడు చూడండి యేసుప్రభు వారు. వెలివాడా నీ ప్రాణాన్ని అడుగుతున్నాను. ఇప్పుడు చెప్పండి, ప్రాణం పోస్తే ఎవరు పోతాయి? ఇప్పుడు ధనవంతులే రైతు గుడ్డు కట్టించి దాని మీద పోస్తే ఆ రాత్రి చనిపోతే దాని ఎవరవుతాయి? ఆ ధాన్యం అనేది ఎవరవుతాయి? ఎవరో వెనకాల బంధువులు కట్టుకుంటే కొట్టుకుంటారు. నాది నేను అతను బాగా చూసి నాకు ఇవ్వాలి, నాకు ఇచ్చేయండి అని అంటారు. ఎవరు ఉపయోగించుకుంటారో తెలియదు, అది ఎవరికి చెందుతారో కూడా తెలియదు. ఒకవేళ తీసుకుంటా లేదా మా నాన్న సంపాదించి ఇచ్చాడని చెప్పుకుంటారు గొప్పగా. ఏమి ఇచ్చాడండి, ఇంకా ఇస్తే బాగుంది అంటారు. ఎవరేం పొగిలేదు. చనిపోయిన తర్వాత మనకు తెలియదు ఆ సంగతులు. మనం బ్రతుకున్న వాళ్ళు వింటున్నాం కదా, ఏమి ఇచ్చాడండి మా నాన్న, ఏ ఇవ్వలేదండి, మా అమ్మ ఏమి ఇచ్చిందని, ఏమి ఇవ్వలేదని చెప్తారు. ఇచ్చినా కూడా దాన్ని తృప్తిపడతారా? తృప్తిపడతారు. ఎంతో ఇచ్చారు. ఒకవేళ ఇచ్చిమంటే భారతదేశం ఇచ్చిమంటారు, వాళ్ళు ప్రపంచం ఇచ్చిమంటారు. అందుచేత
ఆ దేవుడు అడుగుతున్న ప్రశ్న ఆ చెప్తున్నది ఏంటంటే ఇలా అంటున్నాడు, నీవు సిద్ధపరిచినవి ఎవరిలో అవుతాయి. ఇప్పుడు ఎవరు అవుతాయని సిద్ధపరిచినవి ఎవరో తీసుకుంటారు. తీసుకున్నా కూడా వారు గుర్తుంచుకుంటారా? గుర్తుంచుకోరు. ఏమి జ్ఞాపకం చేసుకోరు. వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, బాగా డబ్బు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజు ఏ రోజు అయితే ఉందో అతను చనిపోయిన రోజు నుంచి కూడికి ఏర్పాటు చేస్తారు. అంతే, ఆ రోజు జ్ఞాపకం చేసుకుంటారు. ఆ తర్వాత ఏమో అలాగే ముచ్చట గురించి కానీ అవి ఉండవు, వాళ్ళంతగా జ్ఞాపకం చేసుకోరు. కాబట్టి భూమి మీద ఉండేటప్పుడు ప్రతి ఒక్కరిని యేసుప్రభువు వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఒకరు నువ్వు మరణం గురించి మర్చిపోతున్నావా? మర్చిపోతే నువ్వు ఒకవేళ ఆస్తి సంపాదించినట్లయితే నీ ఆస్తి నువ్వు చనిపోతే ఎవరిది అవుతుంది? ఏమవుతుంది? ఏమవుతుంది? ఇతరులకు విడిచిపెట్టబడుతుంది. మరణం తర్వాత అతనికి అతని ఆస్తికి ఏం సంభవిస్తుందో ఏం జరుగుతుందో కూడా ఆ వ్యక్తికి తెలియకుండా దేవుడు చేశాడు. ఏం జరుగుతుందో మనకు తెలియదు. అసలు భూమి మీద మళ్ళా వస్తాడా? నా ఫ్యాక్టరీని ఎవరు నడిపిస్తున్నారో చూస్తాడా? నా కంపెనీని ఎవరు నడిపిస్తున్నారో చూస్తాడా? వచ్చాయినా ఎంక్వైరీ చేస్తాడా? నేను ఎంతో ప్రయాసపెట్టి స్కూల్ పెట్టాను, ఎంత పెద్ద కాలేజీ స్థాపించాను, ఎంత పెద్ద నేను నడిపించాను, నా కాలేజీ ఎలా నడుస్తుందో చూడడానికి మళ్ళీ వస్తాడైనా? రావడానికి అవకాశం లేదు. కాబట్టి మనం ఏం చేసినా కూడా మనం నిత్యత్వం గురించి ఆలోచించాలి, మరణం గురించి ఆలోచించాలి, మనకి శాశ్వతమైన జీవితాన్ని ఇచ్చే దేవుడి గురించి ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచిస్తూ మనం ఈ భూమి మీద పని చేస్తూ ఉండాలి. అలా పని చేసినప్పుడు మనకు వెరివారం కాదు. ఒకవేళ ఇలా మర్చిపోయాము అంటే ఆ మర్చిపోయిన వారిని అందరినీ కూడా యేసుప్రభువు వారు దేవుడు ఏమంటున్నారంటే వెరివారం అంటారు. అందుకే తిమోతి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయము, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం చెప్తున్న సంగతులు ఏంటంటే దీన్ని సంఘానికి చెప్తున్నాడు. చదవండి. మనకి ఏది లాభం కూర్చుతారంటే సంతుష్టి సహితమైన దైవభక్తి. అంటే సంతుష్టి సహితమైన దైవభక్తి అంటే ఏంటండి? అమ్మా, చచ్చిపోచిన వారు మనం అందరం కూడా తృప్తిగా బ్రతకాలి. ఏది ఉంటే దాంతో తృప్తిగా ఉండాలి. అది సంతుష్టి. అంటే సంతుష్టి సహితమైన అంటే దేవుడి దగ్గరకు వచ్చిన వారు ఎవరైనా ఒకవేళ చందీ ఇచ్చేటప్పుడు ఆ ఇల్లుతోనే దేవా మాకు ఈ చందీ ఇచ్చాడు స్తోత్రం, పెద్ద ఇల్లు ఇచ్చేటప్పుడు స్తోత్రం, అంటే ఏదైనా వస్తువు ఇచ్చేటప్పుడు స్తోత్రం అని చెప్పుకోండి. సంతోషంగా ఉండాలి తప్ప ఏంటి ఏమీ లేదండి, మాకు ఎప్పుడు బాధ లేదండి, ఎప్పుడు కష్టాలు బాధపడుతుంది. తృప్తిగా ఉండాలి. ఉన్న వాటితో తృప్తి పడాలి. ఆయన ఒకవేళ ఇస్తావు అంతవరకు నేను ఎదురు చూస్తాను, సహాయం చేస్తావు, నేను మర్చిపోను, నువ్వు చేస్తావు ఖచ్చితంగా అని మనం అనుకోవాలి. సంతుష్టి సహితమైన అంటే సంతృప్తిగా బ్రతుకుతూ దేవుళ్ళో మనం కొనసాగం. తృప్తిగా బ్రతకడం, తృప్తితో బ్రతకడం. అసంతృప్తితో దేవుడి దగ్గర మనం ఉంటే కనుక అది భక్తి కాదు. కాబట్టి సంతుష్టి సహితమైన దైవభక్తి ఏమై ఉందంటే గొప్ప లాభానికి సాధనమైంది. అంటే మనం ఇలా చర్చికి వచ్చి అలా వింటూ ఉంటే అంటే ఇది ధనవంతుడే రైతులా కాదు. ఎలా ఉండాలండి? ఉన్న వాటితోని తృప్తి పడుతూ బ్రతుకుతూ మనం కానీ వచ్చి దేవుని ఆరాధించుకుంటూ మనం కొనసాగుతూ వెళ్ళిపోతున్నాం అనుకోండి, దానిని బట్టి మనకి గొప్ప లాభం వస్తుంది, గొప్ప లాభ సాధన. ఆ తర్వాత ఎందుకన్నాడు? మనము ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. అంటే వచ్చాము వెళ్ళిపోతాము. వచ్చినప్పుడు ఖాళీగా వచ్చాం. అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు నేకడ్ బాడీతో వచ్చాం. ఉంగరాలు పెట్టుకొని కానీ ఏమి పెట్టుకొని రాలేదు. పురాణాలు పుట్టిన పురాణాలు ఏవో చెప్తారు కానీ కాదు. కానీ మనం వచ్చేటప్పుడు నేకడ్గా వచ్చాం. మనం వెళ్ళేటప్పుడు కూడా ఒంటరిగానే ఏమి పట్టుకోకుండానే వెళ్ళిపోతాం. అది మనందరికీ తెలిసిన విషయమే. అది గ్రంథంలో పరిశుద్ధాత్మ రాస్తున్నాడు. మరి ఈ మధ్యలో మనకి ఏదైనా చదువు కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏదైనా మనకి అన్ని వస్తున్నాయంటే దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే దేవా నువ్వు ఈ వ్యాపారం ఇచ్చావు, ఈ ఉద్యోగం ఇచ్చావు, ఈ చదువు ఇచ్చావు, ఈ ఇల్లు ఇచ్చావు, ఈ పాడిచ్చావు, ఈ పంట ఇచ్చావు, ఈ యొక్క బిడ్డలు ఇచ్చావు, నీకు స్తోత్రం అంతే తప్ప ఇంకా ఏదో ఏదో చేసి అని అనుకుంటే మళ్ళీ చిక్కులో పడిపోతాం. తృప్తిగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైంది.
మనం ఈ లోకంలో నుంచి ఏ వ్యూ తీసుకుని రాలేదు, ఈ లోకంలో నుంచి వెళ్ళేటప్పుడు ఏ వ్యూ తీసుకొని పోలేవని చెప్పి తర్వాత ఏమన్నాడు, కాగా అయితే ఏం చేయాలంటే దేనితోని అన్నవసరములు గలవారమైనవి వాటితో తృప్తి పొంది ఉందాము అన్నాడు. ఏమండి, నాకు అన్నం ఇస్తున్నాను ఆయన, నాకు వస్త్రాలు ఇస్తున్నాను ఆయన, నాకు చాలు, ఇంకా ఏదైనా మంచిది ఇచ్చేవరకు దేవానికి స్తోత్రం అంతే. ఇది ఇలాగైతే అన్ని మర్చిపోతాం, అన్ని మర్చిపోయిన వాళ్ళకి తృప్తి ఉండదు అసలు. అందుకని అన్నవస్త్రము గలవారమైన వాటితో తృప్తి పొంది ఉందాము. ఇంకా అన్నాడు, ధనవంతులకు అపేక్షించు వారు శోధనలోను గురిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలోను పడిపోతారు. ఎన్ని చెప్పాడండి? ఒకటి ఏంటంటే శోధన, రెండు గురి, మూడు అవివేక యుక్తములు, హానికరమైన అనేక దురాశల్లో పడిపోతారు. ఎవరు పడిపోతారు? ఎవరండి? ధనాపేక్ష గలవారు. ధనం బాగా కావాలి 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 కావాలని కోరిక ఎవరికైతే ఉంటుందో వారందరూ అందులో పడిపోతారట. అప్పుడు అట్టి మనుషులను నష్టములోను నాశనంలోను ముంచివేస్తే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. మూలం అంటే మూలం. అందుకే ధనాపేక్షని విగ్రహాలతో పోల్చాడు. కాబట్టి ధనవంతుడే రైతు ధనాపేక్ష కలిగిన వాడు. కొందరు దాన్ని ఆశించి దేంట్లో తొలగిపోయారట, విశ్వాసంలో నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ముడు తామే పొడుచుకున్నారు. అదే ధనాపేక్ష కలిగిన వారు విశ్వాసంలో నుంచి కూడా తొలగిపోయిన వారు ఉన్నారు. ఏమండి, ధనాపేక్ష కలిగి విశ్వాసంలో తొలగిపోయిన వారు పేరు ఎవరైనా తెలుసా మీకు? ఎవరైనా ఉన్నారండి? గెహజీ ఉన్నాడు కదా, కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఇస్రాయేలీయుడు ఉన్నాడు కదా, తను ఊరి కోసం చనిపోయాడు. బైబిల్లో చాలా మంది అన్య సభ్యులు ఉన్నారు కదా, ధనాపేక్ష కలిగి కొంత డబ్బు దాచేసుకొని వెళ్తే వాళ్ళు కూడా చనిపోయారు. ధనాపేక్ష ఎప్పుడైనా నష్టాన్ని తీసుకొస్తుంది. అలాగని డబ్బు ఉండకూడదని చెప్పట్లేదు, మన అవసరాలకు ఉండాలి. కానీ మనకి తృప్తి లేని విధంగా అవసరాలు ఉంటాయి కదా, అలాంటి అవసరాల కోసం కాదు. ఆయన నాకు ఇది చాలు అనుకోవాలి, చాలు అనుకోవాలి. ఏదో ఒక రోజు మనం చనిపోతామని మర్చిపోకుండా జీవితాన్ని ఎల్లప్పుడూ చూసుకోవాలండి. ఏదో ఒక రోజు చనిపోతాను, దానిలో నేను ఏదో ఒక రోజు చనిపోతాను. వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తానండి? వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తామంటే నేను చేసిన క్రియలే నాతో వస్తాయండి. ఏ క్రియలు అన్నది? మంచివైనా చెడ్డవైనా వచ్చేస్తాయి. అప్పుడు మంచివి ఏంటనుకుంటున్నారు? ఏ మంచివంటే ఇప్పుడు నాకే బాగా డబ్బులు వస్తున్నాయి, నేనేం చేయాలంటే ఎవరైనా జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడిని మర్చిపోకూడదు, ఇంకెవరిని మర్చిపోకూడదు, ఎవరైనా మర్చిపోకూడదు. నా డబ్బులోని దేవుడికి వాట ఇవ్వాలి, నా డబ్బులోని ఇతరులకు వాట ఇవ్వాలి. నాకు ఏదొచ్చినా మర్చిపోయానా నష్టపోతాను. ఏమి తీసుకొని పోలేను. ఏమి నేను వెళ్ళేటప్పుడు ఒక చెక్కపెట్టి తయారు చేసి ఆ చెక్కపెట్టులో నన్ను పెట్టేసి ఏదో ఇష్టమైన ఒక డ్రెస్ ఏదో తొలగేసి తీసుకెళ్లి సమాధిలో పెడతారు. కానీ అంతకన్నా ముందే నా ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇది జరగకముందు ఎక్కడికి వెళ్ళిపోతుందండి? విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కళ్ళు మూసుకుని తెరిచే వల్ల నెమ్మది పొందే స్థలంలో కానీ వేళ పొందే స్థలం నా ఆత్మ వెళ్ళిపోతుంది. ఎలా దీన్ని నిర్ణయిస్తాడంటే దేవుడు నేను చేసే క్రియలు బట్టి. ఇది చాలా ప్రమాదం, దేవుని మర్చిపోవడం. ఇది చాలా ప్రమాదం, ఇతరులు మర్చిపోవడం. ఈరోజు మన కోసమే, నా కోసమే, నాకే కారు ఉండాలి, నాకే బుల్లెట్ ఉండాలి, నాకే అన్నీ ఉండాలి, నాకే నాకు అనుకుని ప్రపంచమంతా ఉంది. కాబట్టి ప్రపంచం బాగా కీడులో ఉందండి, నష్టపోతుందండి ప్రపంచం అంతా. మరి సంఘం అనేది అలా ఉండకూడదు. సంఘం వేరు ప్రపంచానికి, ప్రపంచం వేరు, సంఘం వేరు. సంఘాన్ని వేరుగా ఉంచాడు దేవుడు, ప్రపంచంతో కలవనివ్వటం లేదు. వరల్డ్ అంతా వేరు, చర్చ్ వేరు. చర్చ్ వరల్డ్ వాడు కాదండి. అందరూ అడిగే చేస్తున్నారు కదండి, నేను ఎందుకు అలా తిరగకూడదండి, నేను ఎందుకు అలా ఖరీదైన బట్టలు వేసుకోకూడదండి, ఖరీదైన సామాన్ వాడకూడదని నువ్వు అనుకున్నావు అనుకో, నువ్వు ప్రపంచానికి కాదు, నేను ప్రపంచంలో కడిగేసి ముచ్చులా తీసుకొచ్చి సంఘంలో పెట్టాడు. అందుకోసం దేవుడిని మర్చిపోకూడదు, దేని మర్చిపోకూడదు, ఇతరుని మర్చిపోకూడదు, ఇక దేని మర్చిపోకూడదు, లోక సంబంధులకు తృప్తి ఉండదనే సంగతి నువ్వు మర్చిపోకూడదు. మా పక్కింట్లో రెడీగా ఉన్నారండి, వాళ్ళు పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు, పెద్ద ఆటో కొనుక్కున్నారు, పెద్ద అనేక వస్తువులు కొనుక్కున్నారండి, నేను కూడా అలాగే కొనుక్కుంటానంటే ఆయన లోక సంబంధయ్యా, అతనికి ఎప్పుడు తృప్తి ఉండదు. నువ్వు ఎప్పుడైనా ఒక వ్యక్తిని చూసినప్పుడు చచ్చివాడా లోకం వాడా అనేది వేరే వేసుకోవాలి. లేకపోతే నువ్వు వెలువాడు అయిపోతావు, నేను వెలువాడు అయిపోతాను.
అతను చెప్పులు వేసుకున్నాడు, చూసావు, అమ్మా నాకు ఇలాంటి చెప్పులు కొన్నా నాకు ఎవరొస్తుందంటే, నాన్న నువ్వు లోకస్తుడు కాదురా, నువ్వు సంఘసభ్యుడురా, నువ్వు చచ్చినందుడురా, నువ్వు యేసు ప్రభువు కొనుక్కున్నవాడురా, నువ్వు రక్తం పెట్టి కొనబెట్టినవాడురా, నువ్వెందుకు నాకు చెప్పులు వేసుకుంటారా, నువ్వెందుకు నాకు ఖరీదైన వాడుతారా, నువ్వు వాడకూడదురా, నువ్వు ఒకవేళ నీకు డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకో 3 జతలు తీరా, 3 ఇవ్వరా వాళ్ళకి చెప్పు. అంతేగాని మా అమ్మాయి అందంగా కనబడుతుంది డ్రెస్ వేస్తే, మా అబ్బాయి అందంగా కనబడుతుంది ఈ బుక్ వేస్తే అనుకోని నువ్వు అంత ఖరీదే రేపు తీసుకున్నావంటే నువ్వు ప్రపంచం ఒకటే, నువ్వు ఈ వెలువడిన ధనవంతుడు ఒకటే. అందుకు మానేయాలండి మన దాంట్లో పాలు ఉంటారు, ఎవరికో ఒకరికి ఇచ్చేయాలి. ఆ పాలు మనం ఎంత బాగా ఇస్తూ ఉంటామో, ఎంత బాగా చేస్తూ ఉంటామో, ఒకవేళ మనకు రూపాయి ఇచ్చినా కూడా మనం చిన్నదాని నుంచే నేర్చుకోవాలి. అలాగా మనం మనం మర్చిపోకూడదు, మరణం గురించి ఎప్పుడూ మర్చిపోకూడదు. అందుకే ఏదో ఒక రోజు మనం చనిపోతామని మర్చిపోకుండా జీవితాన్ని కొనసాగించాలి. ఇదే నాకు చివరి రోజు. ఈ రోజు నాకు అయిపోయిందంటే రేపు ఒకవేళ తెల్లవారు వేస్తే రేపు పనుల గురించి ఇంకా ఆలోచిస్తాను. నాకు అవకాశం ఉందని దేవుని అడుగుతాను, ఆయన రేపు ఉంటే చర్చికి సువార్తకి వెళ్తాను, అవకాశం ఉంది ఆయన. ఒకవేళ ఇదే ఆఖరి రోజు అనుకో, మారు మనసు పొంది నీకు ఇష్టమైనవి ఏమైనా ఉంటే మార్చుకుంటాను, ఇంకా నేనేమైనా తప్పుగా మాట్లాడిన తప్పుగా వ్యవహరించిన దిద్దుకుంటానని అనుకోవాలి తప్ప, నాకు మరణమే లేదని ధనవంతుల్లాగా అనుకుంటే కనుక నేడే నీ ప్రాణం కావాలి, రాత్రి అడుగుతాను ప్రాణాన్ని. అప్పుడు ఎవరి దగ్గరికి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తామమ్మా? ఆయన ప్రాణం అడిగితే ఏ డాక్టర్ ప్రశ్నించుకోవాలి? ప్రపంచంలో ఉన్న డాక్టర్లు అందరినీ ఒక దగ్గర పోగు పెట్టి కాపాడమన్నా కూడా ఒక్కరు కూడా కాపాడలేదు. ప్రపంచంలో టెక్నాలజీ అంతా ఒకటైపోయినా కూడా, ఎంత టెక్నాలజీ అయినా ప్రాణాన్ని మాత్రం పోయలేదు. అందుచేత నీ ప్రాణం నా ప్రాణం ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది. అత్యంత ప్రాముఖ్యమైన సంగతి ఒక విషయం, అదేంటంటే ఒకరోజు మనము తీర్పులోకి తేబడతాము. తీర్పు ఎవరు తీర్చుతారు అమ్మా? తీర్పులో న్యాయపీఠం మీద ఎవరు కూర్చుంటారు? యేసు ప్రభువు కూర్చొని తీర్పు దేని బట్టి తీరుస్తారంటే, అయ్యా నీకు ఆస్తి ఇచ్చాను, ఈ ఆస్తిని ఎలా వాడేవని అడిగితే ఏం చెప్తాం? ఈ ధనవంతుడు ఎదురైతాడు, యేసు ప్రభువుకి ఏం చెప్తాడు? ఈ ధనవంతుడు ఏం చెప్పగలడు? ఏం చెప్పలేడు. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే మనమందరము తీర్పులో నిలబడతాము. అత్యంత ప్రాముఖ్యమైన సంగతి. దేవుడు మనల్ని ఎట్లా తీర్పు తీరుస్తాడని ఆందోళన మనకు ఉండొచ్చు. ఒకవేళ నేను అబద్ధం ఆడేసానా, మోసం చేసేసానా, దేని బట్టి నాకు తీర్పు ఉంటుందంటే, ఒకవేళ మనకి ఖచ్చితంగా తీర్పు అనేది ఉంటుంది. అది మంచివైనా సరే, చెడ్డమైనా సరే. నాకు ఆరోగ్యం ఇచ్చాడంటే దేవుడు సేవిస్తాను. ఒకవేళ నాకు విద్యను ఇచ్చాడంటే ఆయన మహిమ కోసం నేను వాడతాను. ఒకవేళ నాకు ఏదైనా దేవుడు ఇస్తున్నాడు అంటే దేవుని రాజ్య సేవ కోసం వాడతాను. నాకు బంగారం వెండి కన్నా ఎక్కువ భాగ్యాలు ఎక్కువ దేవుడు ఇస్తాడు. వాటితోనే నేను దేవుని ఇంకా ఎక్కువగా నేను కనపరుస్తానని అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా మేలు పొందుకుంటాం. ఇప్పుడు మనం చివరికి వచ్చేసాము. ఇప్పుడు ఇదంతా యేసు ప్రభువు ఎందుకు ఈ ఉపమానం చెప్పుకుంటారు? ఎందుకు చెప్పారండి ఉపమానం? ఇతను ఏమని ప్రశ్నించాడు? ఏమని అడుగుతున్నాడు ఇతను? కృతార్థంలో నాకు ఒకవేళ అడిగిన వ్యక్తి ఉపమానం వెళ్ళాడు. ఉపమానం వెళ్ళిన తర్వాత ఈయన అన్నయ్య, ఇతని దగ్గర ఆస్తి అంతా ఉంది, ఇతను అన్నయ్య. అప్పుడు ఈ ఉపమానం విని వెళ్ళిన ఇతను అన్నయ్య దగ్గరికి ఆస్తి పంచిపెట్టడం అడుగుతాడా? అడగండి. ఉపమానం విన్న తర్వాత అడుగుతాడా? అడగడు. ఇస్తే తీసుకుంటే లేకపోతే. ఈ ఉపమానం యొక్క భావం అదే. ఒకవేళ మీ అన్నయ్య నీకు నాన్న వాటలో నీకు ఏది ఇవ్వరా అని అంటే, అప్పుడు ఉపమానమైన ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే, అడగలేదా, నా ఆస్తి వాళ్ళే కాదు, నాకు ప్రభు ఉన్నాడులే, నాకు దేవుడు ఉన్నాడులే, నాకు గొప్ప భాగ్యం ఆయన ఇస్తాడులే, నా అవసరాలు ఆయన తీరుస్తాడులే అని నివారింపబడతాడు అని చెప్పాడంట ఉపమానం. ఒకరిని కలిగి విస్తరించుట దేనికి మూలం కాదు? జీవానికి. ఒకవేళ ఈ అన్నయ్య ఈ తప్పుడే ఇతని దగ్గరికి వెళ్ళి గొడవ పడ్డాడు, దేనికి పోగొట్టుకున్నాడు? జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఈ ఆస్తిని తీసుకోవడానికి అన్నయ్య చంపేశాడు అనుకోండి, జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు ఆస్తి కోసం ఎంతమంది చంపేసుకోవడం లేదు, చంపుకుంటున్నారు కదా. వాళ్ళు ఏం పోగొట్టుకున్నారు? జీవాన్ని పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఆ ఉపమానం చెప్పి ఇతన్ని ఆస్తి కలిగి ఉండాలి, ఆస్తిని ఎలాగైనా సంపాదించుకొని చెప్తున్నాడా? ఆస్తి కోసం
దేవుడి కోసం దేనైనా పోగొట్టుకోమని చెప్తున్నాడా? దేవుడి కోసం నువ్వు అవసరమైతే నీ పిత్రార్జితమైన పోగొట్టు పర్వాలేదు అని చెప్పడానికి ఉపమానం చెప్పాడండి ఆయన. నీ దేవుడి కోసం, నీ ప్రభు కోసం, నీ నిత్యత్వం కోసం, నీ పరలోకం కోసం, నువ్వు దేవుడికి ఎల్లప్పుడూ కోసం మీ అన్నితో గొడవ పెట్టుకోవచ్చు సుమా. నీ ఆస్తి కోసం వెళ్ళి తగాదాలు సుమా. పోతే పోయింది, దాన్ని వదిలేసి అని అతను ఆలోచించడానికి, మనుషులందరూ ఆలోచించడానికి, ఈ 2025లో విజయనగరం పట్టణంలో మన సంఘం కూడా ఆలోచించడానికి, ఇది ఎంతమంది అయితే ఉపమానం వింటున్నారు వారందరూ ఏం ఆలోచించారంటే, ఇక నేను పిత్రార్జితం గురించి మాట్లాడకూడదు అంతే. నాకు వస్తే వచ్చింది, లేకపోతే లేదు. నేనేమి భూమి మీద తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని వెళ్ళలేను. ఒకవేళ దేవుడు ఇవ్వాలనుకుంటే అన్ని ఇస్తాడంటే ఆయనే సహాయం చేస్తాడు. ఆయనే ప్రతి దానిలో తృప్తి పొంది ఉంటాను, నాకున్న అన్నము వస్త్రంతోనే తృప్తిగా ఉంటాను అనుకుని ఆయన జీవితాన్ని కొనసాగించారు. లేకపోతే ధనవంతుడైన రైతులాగా ఆ ఆస్తి ఉంటే నాకు సుఖం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుందని వాళ్ళిద్దరూ మళ్ళీ గొడవ పడ్డారంటే దేన్ని పోగొట్టుకుంటాడంటే జీవాన్ని పోగొట్టుకుంటాడు. కాబట్టి 6 సంగతులు మనం చెప్పుకున్నాము. ఈరోజు భూమి మీద ఒకవేళ సంపద ఉన్నా కూడా అది మనమేమి నష్టం అంటే, ఒకవేళ ఆస్తి ఉండకూడదంటే, ఒకవేళ ఉన్నా కూడా దేనికోసం వాడుకోవాలి, దానికోసం వాడేటట్టుగా మనందరూ జాగ్రత్త పడాలి. ప్రభువారు పోల్చుతున్నారు. మనకి ఇవ్వబడిన దీవులు కానీ, మనకి ఇవ్వబడిన తలాంతులు కానీ, ఒకవేళ మన టాలెంట్ వచ్చి మంచి టాలెంట్ ఇచ్చి బాగా చదువుకొని ఎక్కువ జీతం సంపాదించవచ్చు, మంచిదే. కానీ దాన్ని ఎలా వాడుకోవాలి దాని గురించి మనకు తెలియాలి, తెలుసుకోవాలి. 6 పథకాలు మనం చూసాము. వీటిని ధనవంతులు చేసి దేవుడి దగ్గర ఏమనిపించుకున్నాడంటే వెలువడి అనిపించుకున్నాడు. మనం ఈరోజు చదివి 4వది ఆస్తిపాస్తులు శాశ్వతం కాదని మర్చిపోయాడు. నిజమైన ఆనందానికి మూలం ఏంటి అతను మర్చిపోయాడు. మరణం గురించి కూడా అతను మర్చిపోయాడు. వీటిని మర్చిపోవడం వల్ల దేవుడు ఆ ధనవంతుడు ఏమన్నాడంటే వెలువడు అన్నాడు. అందుకు వెలువడాయి. కాబట్టి ఇవేవి మనం మర్చిపోకుండా ఉండాలని, మన శాశ్వతమైన వేడిలో గుర్తు చేసుకుని జాగ్రత్తగా మన జీవితాన్ని పట్టుకోవాలని కోరుతూ, ఎంతవరకు ఓపికగా మీ